ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. మడ అడవులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవ సభలో వక్తల ఉద్ఘాటన. సమాజ సేవలో రొటేరియన్లు ఎల్లప్పుడూ ముందుంటారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ M. వెంకటేశ్వరరావు కితాబు. ఇంద్రపాలెం శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారికి శాకంబరి అలంకరణ, దర్శించి తరించిన భక్తజనులు. పిఠాపురం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో క్షేత్ర ప్రసిద్ధి చెందిన దేవతామూర్తుల ప్రతిమలను ఏర్పాటు చేయాలి. బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, జనసేన పుర ప్రముఖుల విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవం శుక్రవారం కోరంగి మడ అడవుల్లో ఘనంగా నిర్వహించారు. అటవీశాఖ జిల్లా అధికారి భరణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త, జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ హాజరయ్యారు. సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ టి. అనుష, పర్యావరణవేత్త డాక్టర్ రాజేంద్ర సింగ్ విచ్చేసిన ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ SSR వరప్రసాద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మడ అడవుల ప్రాముఖ్యతను వివరించారు. घोषित किया कि हमारी नेक्स्ट जनरेशन, यंग बच्चे, विद्यार्थी सब ये जान सके कि मैंग्रोव फॉरेस्ट का इस प्लैनेट में क्या रोल है. व्हाट इज द रोल अबाउट द मैंग्रोव फॉरेस्ट फॉर दिस प्लैनेट. ये रोल जानने, समझने और इसको बचाने के लिए जो युवा पीढ़ी है उसकी रेस्पॉन्सिबिलिटी एंड रोल ज्यादा है. जो मेरे जैसे लोग 70 साल से ऊपर हो गए हैं उनको अब कितना जिंदा रहना है, 30 साल 40 साल, लेकिन तुम्हें तो अभी 80 साल जिंदा रहना है, 90 साल रहना है. అయిపోయిందనుకోండి, ఎక్కడ వస్తాయి? రావు కదా, చనిపోతాయి అన్ని. ఇంకొకటి, మనకి ఎలాగో బయట చెట్లు అన్ని ఎలాగో ఉన్నాయో సముద్రంలో కూడాను కోరల్ రీఫ్స్ అంటారు, ప్రగాఢ మృత్తికలు అంటారు. ఐడియా ఉందా? దిబ్బలు, మృత్తిక దిబ్బలు అని అంటారు వాటిని. మీరు మూవీస్ లో చూసుంటారు. వాటర్ లోపల షాలో వాటర్స్ లో చిన్న చిన్నగా ఉంటాయి కదా, చూసారా? ఏమంటారు వాటిని? కోరల్ రీఫ్స్ అంటాము. ఓకే, అవన్నీ ఏమంటే అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ సముద్రం బాగుంది, ఫ్రెష్ గా ఉంది అని అర్థం అన్నమాట. ఒకవేళ అలాంటివన్నీ ఏమైపోతాయి, ఈ డస్ట్ వాటర్ అంతా, పొల్యూటెడ్ వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోతే చనిపోతాయి, అవి చనిపోతాయి. అలాగే సీ గ్రాసెస్ అని ఉంటాయి, సీ గ్రాసెస్ కూడాను చనిపోయే ఇది ప్రమాదం ఉంది. సీ గ్రాసెస్ పోతే పోతుంది, ఏమవుతుంది? మనకేం యూస్ లేదు కదా. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డాక్టర్ M. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ M. వెంకటేశ్వరరావు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ అధికార పర్యటనలో భాగంగా కాకినాడ SMS రోటరీ హాల్లో క్లబ్ అధ్యక్షులు పొలిశెట్టి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటైన గీతమ్స్ స్కూల్ ఇంటరాక్ట్ క్లబ్ కార్యవర్గానికి రోటరీ గవర్నర్ డాక్టర్ M. వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పిన్నులను బహుకరించారు. అనంతరం ఆటిజం స్కూల్కు 20,000 రూపాయల విరాళం అందించారు. అలాగే ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు 20,000 రూపాయల విరాళం అందజేశారు.
నీట్లో 625 మార్కులు సాధించిన పేద విద్యార్థినికి రోటరీ సభ్యుల కృషితో సినీ హీరో మహేష్ బాబు ఫౌండేషన్ నుండి మంజూరైన 1,20,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటుగా ఒక ల్యాప్టాప్ను రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందించడం జరిగింది. తదనంతరం మహర్షి బులుసు సాంబమూర్తి దివ్యాంగ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు టాయిలెట్స్ కిట్లను ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు సౌజన్యంతో రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు సమక్షంలో పంపిణీ చేశారు. తదుపరి రోటరీ క్లబ్లో కొత్తగా చేరిన 8 సభ్యులకు రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు రోటరీ సభ్యత్వ పిన్నులను బహుకరించారు. కొత్తగా సభ్యులుగా చేరిన వారిలో సేమకుర్తి సురేఖ, రామానుజం, నాగమాలతి, పోలిశెట్టి వెంకటరమణ, చిన్న, తుమ్మోజు, మణికంఠ, జొన్నాడ నరేష్, గోపరాజు, కృష్ణమోహన్, వద్దిపర్తి తిరుమల చంద్రశేఖర్, డాక్టర్ అడ్డాల సత్యనారాయణలు ఉన్నారు. ఈ సందర్భంగా రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజ అవసరాలను తీర్చడంలో రోటరీ సభ్యులు ఎప్పుడూ ముందుంటారన్నారు. ఈ సమావేశంలో పాస్ట్ పీడీజీలు కేవీఎస్ ఆంజనేయమూర్తి, ఎల్ సత్యనారాయణ టిక్కు, వీరభద్రారెడ్డి, రోటరీ గవర్నర్ ఎలక్ట్ డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి, రోటరీ క్లబ్ కార్యదర్శి తడాల సత్యనారాయణ, అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్, రొటేరియన్లు చోడవరపు మూర్తి, రామణ రమేష్, తడాల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి అందరికీ కూడా స్మార్ట్ విజన్ గ్లాసెస్ని ఇవ్వడానికి అది ఒక్కొక్క గ్లాసు 31,500 రూపీస్ పడుతుంది. అది 16 మందికి అది మనం అందజేస్తున్నాము. సో దాని మూలంగా ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ కానీ వాళ్ళు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్న స్మార్ట్ విజన్ గ్లాసెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మెకానిక్ తోటి అది మేనేజ్ అవుతుంది. ఇలా వదిలించే యాక్టివిటీస్ మనం చేసుకుంటున్నాము. అట్లాగనే రోటరీ ఇంటర్నేషనల్ ఇప్పటివరకు మన భారతదేశంలో పోలియో 10 సంవత్సరాలు పెట్టి లేకుండా ప్రపంచంలో 200 కంట్రీస్లో ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ 2 కంట్రీస్ తప్ప మిగతా అన్ని కంట్రీల్లో కూడా పోలియో అరికట్టడానికి రోటరీ కంటెంట్లో ఉండి ఇప్పటివరకు కూడా మనం చేసుకుని వెళ్ళాము. ఇప్పటికీ కూడా భారతదేశంలో 2.5 మిలియన్ పిల్లలకి ఒకసారి కూడా పోలియో చుక్కలు పడకుండా ఉన్నారు. కాబట్టి అన్లెస్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో కూడా పోలియో ఎరాడికేట్ అయ్యే వరకు కూడా మన సేఫ్ కాదు. కాబట్టి ఈ పోలియో ప్రోగ్రామ్ని కూడా రోటరీ క్లబ్స్ అన్నీ కూడా టేకప్ చేసి ముందుకి తీసుకెళ్తున్నాము. మనందరి యొక్క ప్లాన్ ఏంటంటే పోలియో రహిత భారతదేశం కాదు, పోలియో రహిత ప్రపంచాన్ని చూడాలని రోటరీ ఇంటర్నేషనల్ దాని గురించి ప్రత్యేకంగా శ్రద్ధలు తీసుకున్నాం. రోటరీ క్లబ్ కాకినాడ 1944లో పిఠాపురం మహారాజు వారితో ప్రారంభించి నేటికి 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని సుదీర్ఘ చరిత్ర ఉన్న మా రోటరీ క్లబ్ కాకినాడ 80వ ప్రెసిడెంట్గా నన్ను మా క్లబ్ సభ్యులందరూ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదములు, నమస్కారం. మా క్లబ్లో 2 పీడీజీలు ఉన్నారు. ఒకరు పీడీజీ కేవీఎస్ ఆంజనేయమూర్తి గారు, రెండోది పీడీజీ లక్కరాజు సత్యనారాయణ టింకు గారు. అలాగే 2025-26 గాను 2025-26 గాను డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ రొటేరియన్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మా క్లబ్ నుంచి ఎన్నికైనందుకు మేము చాలా గర్వపడుతున్నాం. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ ముసలమ్మ తల్లి ఆలయ ప్రాంగణంను ఆకుకూరలు, కాయగూరలు, పండ్లతో ఆనందంగా ఆలయ కమిటీ సభ్యులు ముస్తాబు చేశారు. అమ్మవారిని కూడా వివిధ రకాల పండ్లతో, కూరగాయలతో అలంకరించారు. శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శాకంబరి అలంకరణ విశిష్టతను వివరించారు. అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటామో వాళ్ళు శాంతించి ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సుఖంగా ఉండేటట్లుగా చూస్తారన్నమాట. ఈ యొక్క శాకంబరి అలంకరణ అనేది ఆషాఢ మాసంలో గురి పౌర్ణిమ అని చేసుకుంటాం. అంటే ఆ పౌర్ణమి నాడు ఈ యొక్క అమ్మవారికి అలంకారం చేస్తారు. కొన్ని ఆలయాలు అంటే ఆ యొక్క జనసందోహాన్ని బట్టి ముందుకు వెనక మారుతూ ఉంటుంది. అలా అలంకారం చేసి అమ్మవారిని శాంతింపజేసి యథాశక్తిగా మన స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో ముత్తైదులు, ఆ ముత్తైదులతో సామూహికంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి లలితా సహస్రనామం కానీ ఇతర అష్టోత్తరాలతో కానీ అమ్మవారిని పూజించి
శాంతించడం వల్ల మనం ఏవైతే కోరికలు కోరుకుంటామో అవన్నీ కూడా ఎటువంటి విత్తనం కరగకుండా దాన్ని పరిపూర్ణంగా మనకు అనుకరించేలా చేస్తున్నారు వాటిని చెప్పుకోవాలి సమాజం. ఓకే. నా పేరు మంచు శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్. మన ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది. అది అమ్మవారి చరిత్ర 55 సంవత్సరాలు ఉంటుంది. 53 సంవత్సరాలు కూడా జరుగుతుంటే పండుగకి. అలాగే ఈ వివిధ ప్రసిద్ధమైన క్షేత్రాల సమాహారంగా ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంగా దేశవ్యాప్త ప్రసిద్ధి పొందిన పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా నమూనాలు రూపొందించిన విధంగా ఇక్కడ క్షేత్ర ప్రసిద్ధి చెందిన దేవతామూర్తుల ప్రతిమలను ఏర్పాటు చేసి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రైల్వే స్టేషన్ను ఆధునీకరించాలని బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, జనసేన పార్టీ పుర ప్రముఖులు పలువురు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై వారంతా కలిసి పిఠాపురం రైల్వే స్టేషన్కు వెళ్లి పనులను పరిశీలించారు. అనంతరం రైల్వే స్టేషన్ మాస్టర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి గండి కొండలరావు, బజరంగదళ్ జిల్లా ప్రముఖ్ దువ్వ వెంకటేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకుడు దాట్ల సూర్యనారాయణరాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో తోట ఏడుకొండలు, ఆగంటి ప్రభాకర్, పసుపులటి సత్యబాబు, లక్ష్మణ శర్మ, విజయ జనార్దనాచార్యులు, సురేంద్ర దత్తు, కొండెప్పుడు శివ, తడాల నాని, ఈశ్వర్రావు, నానాజీ తదితరులు పాల్గొన్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న పిఠాపురం ఈ యొక్క దేవాలయ నమూనాలని ఇంకా ఇక్కడ బ్లూ ప్రింట్లో అయితే చూపించడం జరిగింది. దాన్ని ఇక్కడ పెట్టకపోవడం ఈ పిఠాపురం పట్టణవాసులకి ఎంతో తీవ్ర ఆవేదన కలుగుతుంది. మరి ఎందువల్ల ఈ డిపార్ట్మెంటు ఆ రకంగా స్పందించట్లేదో తెలియట్లేదు. నమూనాలో కూడా మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా. ఇవి వెంటనే వాళ్ళు దీని మీద చర్య తీసుకుని ఇక్కడ ఆ 3 దేవాలయ నమూనాలను పెట్టి మరింత ప్రచారం కలిగేలాగా ఈ పిఠాపురం పేరు ప్రఖ్యాతులు ఏదో చాలా చోట్ల నుంచి వచ్చే వాళ్ళకి తెలిసేలాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ తీర్చిదిద్దుతారని మేము ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ తరపున ఆందోళన చేపట్టి వాళ్ళకి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆధునీకరణ జరగబోతుంది అని కూడా అందరికీ చెప్పినా కూడా ఇక్కడ ఇంకా మరి ఇక్కడ ఎవరో కాంట్రాక్ట్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా చేయలేదని చెప్పి మేము ఈరోజు ఆరోపణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ ఊరి యొక్క పెద్దలు, బీజేపీ నాయకులు, అలాగే జనసేన నాయకులు, అలాగే విశ్వ హిందూ పరిషత్ పుర ప్రముఖులు అందరం కూడా ఇక్కడ కలిసి ఈరోజు మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. తప్పకుండా ఇది టెంపుల్ సిటీ, టెంపుల్ ఆకారంలోనే కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ జరిగింది, రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్. కాబట్టి ఇక్కడ తప్పకుండా శ్రీపాదుడి యొక్క జన్మస్థానం కాబట్టి తప్పకుండా ఆయన యొక్క విగ్రహం, ఆయన యొక్క ఫోటో పెద్దది ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ కూడా ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ఉన్నతమైన మంత్రులందరూ కూడా చెప్పడం జరిగింది, పిఠాపురం అనేది టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుదామని. ఇందులో ముఖ్యంగానే ఈ పిఠాపురాన్ని ఇక్కడ ఎక్కువ అభివృద్ధిలో భాగంగా తప్పకుండా రైల్వే స్టేషన్ ఉన్నతికి పాటుపడాలని, అలాగే ఇది ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన పిఠాపురం పుణ్యక్షేత్రం అండి. అందరూ మన ఆంధ్రప్రదేశ్ కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తున్నారు. వాళ్ళ వల్ల ఈ స్టేషన్ అభివృద్ధి చెందుతుంది. గతంలో మా ప్రభుత్వంలో మా మినిస్టర్లు, ఇప్పుడు కూడా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మా మినిస్టర్లో ఈ స్టేషన్లో 2 ట్రైన్లు ఆగేలా ప్రయత్నం చేశారు. 2 స్టేషన్లు ఇంత పుణ్యక్షేత్రం కాబట్టి ఆ 2 ట్రైన్లు అయితే భక్తులు ఇబ్బంది పడకుండా మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు వస్తారు. దానివల్ల ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందింది పిఠాపురం. అలాగే అది పర్యాటక రంగంలో కూడా పిఠాపురం ముందంజలో ఉంది. ఈ యొక్క వెంటనే ఈ రైల్వే వారు తక్షణం చర్య తీసుకుని ఈ విగ్రహాలు ఏర్పాటు చేసేలాగా ప్రయత్నిస్తారని మా పార్టీ తరఫున, మా మిత్రులందరి తరఫున కోరుకుంటున్నాను. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ వారి సహకారంతో పడాల చారిటబుల్ ట్రస్ట్ వారు స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ పేరిట పిల్లల సంరక్షణ కోసం పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ సిఓఓ మెర్లా మురళీధర్, ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ జాకబ్, పడాల చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ పడాల సూర్యప్రసాద్, కాకినాడ అర్బన్ ఎంఈఓ టి రవి పేర్కొన్నారు. కాకినాడ జయ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అలాగే ఎస్ఎఫ్ఎల్బీ టీం సభ్యులు క్షేత్రస్థాయిలో తమ అనుభవాలను మీడియాకు వివరించారు. అనంతరం వారు స్కిట్ ప్రదర్శించారు. ఈ మీడియా సమావేశంలో పడాల చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ రామకృష్ణరాజు, ఎస్ఎఫ్ఎల్బీ టీం సభ్యులు పాల్గొన్నారు. వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు బాధలు లేదు, నా వల్ల కాదు, నేను చదివించని కూర్చోవాలి. అప్పుడు ఎన్ఆర్ఐ ఎవరెవరో స్కాలర్షిప్ మిగిలిన ఊళ్ళో వాళ్ళు అందరూ కలిసి మళ్ళీ చదివించి బీటెక్ కంప్లీట్ చేశారు.
వీరితో పాటు బీటెక్ చదువుకున్న ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నారు మనకి, ముత్తాడు రవిచంద్ర గారు. వీళ్ళిద్దరూ ఒకసారి రూమ్మేట్స్ కూడా అనుకుంటాను. కానీ ఈయన ఎప్పుడు కూడా ఆయన పేరు చెప్పడం కానీ ఏమి ఎప్పుడు చేయడు, ఎవరికి తెలియదు కూడా. ఈ తర్వాత ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఎంటెక్ చేసి అమెరికాలో బ్రహ్మాండమైన ఉద్యోగం సంపాదించి అమెరికా షిఫ్ట్ అయిపోయి పెళ్లి చేసుకునే టైంలో ఈయన భార్యకి ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే, నాకు 47 వచ్చేటప్పటికి నేను ఇండియా వెనక్కి వెళ్ళిపోయి నన్ను ఎట్లా చదివించారో అందరూ కలిసి, అలాగా ఆ నిస్సహాయులైన ఆ డ్రాప్ అవుట్ అయ్యే చిల్డ్రన్ అందరికీ నేను చదివిస్తాను, నేను చారిటబుల్ ట్రస్ట్ పెట్టి. ప్రతి ఇంట్లో కూడా ఈ విషయం మాట్లాడుకోవాలి. సో ముఖ్యంగా మీలాంటి వాళ్ళ సహాయం చాలా చాలా అవసరం. ఇది అంటే మామూలుగా ఏదో ఒక ప్రెస్ మీటు పెట్టాలనే ఉద్దేశంతో పెట్టిన విషయం కాదు. ఈ సబ్జెక్టు లోతులోకి వెళ్ళాలి. అది మీ ద్వారా వెళితే ఇంకా లోతుగా వెళుతుంది. సో అందుకని కొంచెం టైం తీసుకొని, సార్ వాళ్ళకి టైం లేకుండా వాళ్ళ టైం అడిగి, సో ముందు అసలు మీకు పూర్తి అవగాహన రావాలి. ఈ సిస్టంలో ప్రతిరోజు కూడా మీరు చూస్తారు, చూస్తున్నాం ఎలాంటి సంస్థలు ఉన్నాయో. మన లాస్ట్ వీక్ మన సీఎం గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక 3 ఏళ్ల మైనర్ బాలికని మైనర్ బాలురే వాళ్ళు అబ్యూస్ చేయడం జరిగింది. సో ఆయన కూడా అవగాహన వచ్చింది. సో ఆయన కూడా మనం సిస్టంలో ఇన్కల్కేట్ చేద్దామని చెప్పారు. సో చాలా చాలా డెలికేట్ ఇష్యూ అది. సో పిల్లలు సేఫ్గా ఉండటం లేదు. సో ఇలాంటి స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ లాంటి కార్యక్రమాలు ప్రతి చోట జరగాలి. అది విలేజా, టౌనా, సిటీ సంబంధం లేకుండా ప్రతి చోట జరిగే అవసరం అయితే ఉంది. కాబట్టి ఇది మీ ద్వారా, పాత్రికేయుల ద్వారా చాలా లోతు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో మీ సహాయం మాకు చాలా చాలా అవసరం. 2-3 కొన్ని రోజులుగా అమ్మాయిని టచ్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని ఆ అమ్మాయి నాకు చెప్పిందండి. దాంట్లో 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, ఆటోలో ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, ఇంకా 9th క్లాస్ పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు ఎవరు ఏ రోజు చెప్పలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆటో డ్రైవర్ ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి ఆటో గత 7-8 సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నాడు. మా ఇంటికి వస్తాడు, మమ్మల్ని వాడిని తనని అందరూ అన్న అన్న అంటారు. ఆ పిల్లల్ని ముద్దు పెట్టుకోవడం, టచ్ చేయడం, ఇవన్నీ ఆ అమ్మాయి ఆ పాప నాకు చెప్పిన తర్వాత వాడిని నిలదీసి నేను అడిగి గట్టిగా చెప్తే అప్పుడు ఆటోని మార్పించేది జరిగింది. ఆ పిల్లలకు కూడా చెప్పాం, ఇంటర్మీడియట్ పిల్లలకి, 10th క్లాస్ పిల్లలకు కూడా చెప్పాం. మరి ఇలా ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు మీరంటే, వాళ్ళ దగ్గర నుంచి నో ఆన్సర్. అంటే మనం చేస్తున్న కార్యక్రమం యొక్క ఫలితం నాకు ఇమీడియట్ గా కనిపిస్తుంది. ఆ రోజు స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తాము నివసించే ప్రాంతాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తూ పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం మాధవి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని 10వ డివిజన్లో దుమ్ములపేటలో వాటర్ ట్యాంక్ వద్ద స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా వాటర్ ట్యాంక్ ప్రాంతంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఈఈ మాధవి కార్యక్రమాన్ని ప్రారంభించి పరిసరాలలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు మూగురాజు మాట్లాడుతూ కాకినాడ నగరానికి కొత్తగా వచ్చిన కమిషనర్ భావన కాకినాడ స్మార్ట్ సిటీలో మురికివాడలను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీపీ హరిదాస్, ఏసీపీ నాగశాస్త్రులు, ఏఈ నాగేశ్వరరావు, ఉద్యానవన శాఖ ఏడీ సిరల్, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వచ్ఛ వారోత్సవాలు భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ నందు శుక్రవారంలో భాగంగా ప్రతి ఇంటి నందు ఏదైతే నీళ్ళు నిల్వ ఉంటున్నాయో ఆ నీళ్ళు నిల్వ ఉండకుండా డ్రై డే ఫ్రైడే యాక్టివిటీస్ ఒకటిని, అదే కాకుండా వాటర్ వర్క్స్ నందు ఈఎల్ఎస్ఆర్లు ఉన్న ప్రెమిసెస్లో క్లీనింగ్ మరియు స్లూయిస్ వాల్ పిట్స్, అలాగే వాటర్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా దుమ్ములపేట నందు అధికారులు, సెక్రటరీ స్టాఫ్ అందరూ, అనధికారులు, పొలిటికల్ వాళ్ళు అందరూ వచ్చి ప్రెమిసెస్ని క్లీనింగ్ చేయడం జరుగుతుంది. పరిశుభ్రంగా ఉంచమని, అదేవిధంగా అధికారులతో మరి స్థానిక లీడర్లు కూడా మమేకమై ఈ పరిసరాలను కూడా పరిశుభ్రం చేయడం జరిగింది. అలాగే వాటర్ ట్యాంకులో వాటర్ శాతాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఏది ఏమైనా ఈ నూతనంగా ఈ కాకినాడ నగరానికి వచ్చిన ఐఏఎస్ కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. మరి కొండబాబు గారి నాయకత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ కొనిదెల పవన్ గారి సూచన మేరకు ఈ కాకినాడ నగరాన్ని మరింత సుందర నగరంగా తీర్చిదిద్దడానికి
కమిషనర్ గారు ముందుకు రావాలని, అదేవిధంగా ఈ యొక్క స్లమ్ ఏరియాలన్నీ కూడా డెవలప్మెంట్ చేయాలని డివిజన్ ఇన్ఛార్జిగా అందరికీ కూడా హృదయపూర్వక వేడు కోరుకుంటున్న ధన్యవాదాలు. మీ పేరు? ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతులను విలీనం చేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు 117ను తక్షణం రద్దు చేయాలని ఐక్య ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం వద్ద సంఘం ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి టి అన్నారం, పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ పాఠశాలల విలీనం వల్ల పేద పిల్లలకు ప్రాథమిక పాఠశాలలు దూరమయ్యాయన్నారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేవీవి నగేష్, టి రవిచక్రవర్తులు మాట్లాడుతూ ఉత్తర్వు 117ను రద్దు చేసి 53 ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలపై ఆర్జేడీ జి నాగమునికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు టి సీతారామయ్య, సిహెచ్ సూరిబాబు, టి సత్యబాబు, వి సోని, వజ్రపు మహేష్, ఎస్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజుని ఎల్కేజీ, యూకేజీ, ప్రైమరీ 1, 2 తరగతులు ప్రైమరీ తరగతులుగాను 3 నుంచి హై స్కూల్కి సంధానం చేయడం జరిగింది. దీనివల్ల చాలా ప్రభుత్వాలు చాలా పాఠశాలలు మూతపడిపోయినాయి. దానివల్ల ప్రభుత్వ విద్య అడుగంటిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని ఉపసంహరించి రద్దు చేసి, అదేవిధంగా 1 నుంచి 5 వరకు ప్రాథమిక పాఠశాలలు ఉంచే విధంగా, అదేవిధంగా హై స్కూల్లో స్ట్రెంత్ పెంచే విధంగా, హై స్కూల్లో కూడా 2 మీడియంలు ప్యారలల్గా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం మనకి ఈ రోజుని 70 మంది రావడం జరిగింది. మా విద్యాశాఖ అధికారులు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వ విద్య బలపడే విధంగా ఉన్న పిల్లలు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 వ్యవస్థలు ఉంటేనే పల్లెటూరులో ఉన్న పిల్లలకి బాగుంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకి 2 అంటే వారికి ఇష్టమైన మీడియం తీసుకునే అవకాశం ప్రభుత్వాలు కల్పించాలి. అలాగే చాలా పోస్టులు చాలా నుండి డిఎస్సి తీయట్లేదు. ఈ ముందున్న ప్రభుత్వం అసలు ఒక డిఎస్సి కూడా తీయలేదు. డిఎస్సి తీయాలి, ఎక్కువ పోస్టులు తీస్తామని చెప్తుంది. డిసెంబర్ నాటికి తీస్తారు ఈ పోస్టులన్నీ. ఈలోగా చాలామంది రిటైర్ అవుతూ ఉన్నారు. కాబట్టి పోస్టులు కూడా వెంటనే తీయాలి. మెగా డిఎస్సి అంది, కానీ ఇంకా ఎక్కువ తీయవలసిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు వెంటనే 117 జీవోని రద్దు చేసి తక్షణం త్వరగా పాఠశాలని బాగా మెరుగయ్యేటట్టు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో ఒక మహిళపై ఒక వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో రక్తముడితో ఉన్న ఆ మహిళను గొల్లపురంలో ఎస్ఐ జానీ బాషా చికిత్స కోసం 108 అంబులెన్స్ వాహనంలో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొల్లపురం నగర పంచాయతీ పరిధిలో ఎస్సీపేటకు చెందిన నేకూరి రాజలక్ష్మి అనే మహిళపై వేమగిరి సురేష్ అనే వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాజలక్ష్మిపై వేమగిరి సురేష్ కత్తితో దాడికి పాల్పడి ఆమె తలపై, శరీరంపై విచక్షణారహితంగా నరకడంతో రాజలక్ష్మి తీవ్ర గాయాల పాలైంది. రాజలక్ష్మిని గొల్లపురంలో ఎస్ఐ జానీ బాషా 108 అంబులెన్స్ వాహనాల తొలుత పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆయన మా గోడ మా తలంలో కట్టిన గోడ, ఆ గోడ గురించి గొడవ అయిందండి ముందోసారి. అయితే ఈ మమ్మల్ని ఇంటికాడ లేనండి, ఇంటికాడ లేకపోతే మా ఆవిడ మీద నరికేయండి. అంతకుముందు వాళ్ళ మేనమామని నరికేయండి. వాళ్ళు నరికితే ఈ పాలు గొడవ వచ్చిందంటే సింగల్గా మనిషిగా పడితే చాలని నరికేనే చూస్తున్నానండి. నరికేనే మాది గొల్లపురండి. మరి అటువంటి ఎవరిని ఏం అడుగుతులేండి, ఎవరు కూడా ఎవరు కూడా ఇక్కడ అల్లిపోతున్నారు చూసి తిట్టుకునే జరిగింది. అతను ప్రమాదం అండి. ఇంకా అతను ఇంటికాడ నేను లేని టైం చూసి మా ఆవిడ నరికేయండి శుభ్రంగా. మా ఆవిడ పరిస్థితి ఎలా ఉందో హాస్పిటల్కి తీసుకెళ్లారండి. మరి ఎలా ఉందో ఇప్పుడు ఇంకా తెలియదండి. రెడ్ క్రాస్ నిర్వహణలో కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో నిర్వహించబడుతున్న గ్రీన్ ఫీల్డ్ అందుల ఆశ్రమ పాఠశాలను రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు సందర్శించారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ వైడి రామారావు గ్రీన్ ఫీల్డ్ అందుల ఆశ్రమ పాఠశాల పనితీరు గురించి రోటరీ గవర్నర్కు వివరించారు. ఈ సందర్భంగా కొంతమంది అంధ విద్యార్థులకు స్మార్ట్ ఐ గ్లాసెస్ను రోటరీ తరపున అందించేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ముందుకొచ్చింది. ఈ విషయాన్ని రోటరీ గవర్నర్ సమక్షంలో క్లబ్ అధ్యక్షులు పొలిశెట్టి ఈశ్వరరావు ప్రకటించారు. క్లబ్ కార్యదర్శి తడాల సత్యనారాయణ, రోటరీ ప్రముఖులు, రోటేరియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ నుంచి వచ్చాం అందరం. నేను క్లబ్లో ఒక సీనియర్ రొటేరియన్ని. ఇక్కడ మా ప్రెసిడెంట్ ఈశ్వరరావు గారు, సెక్రటరీ బుజ్జి గారు ఉన్నారు. అట్లాగే మా రోటరీ జిల్లా అంటే ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉంటుంది.
ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ప్రతి సంవత్సరం ఒక నాయకుడు ఉంటూ ఉంటారు రోటరీకి. ఆ నాయకుడే మాకు డాక్టర్ వెంకటేశ్వరరావు అని విజయనగరం నుంచి వచ్చారు ఈరోజు. ఇదిగా వెంకటేశ్వరరావు గారు విజయనగరం నుంచి వచ్చారు. అట్లాగే రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ ఈశ్వరరావు గారు, వారి కార్యదర్శి, ఇతర సభ్యులు, అట్లాగే ఇంతకుముందు గవర్నర్ చేసినటువంటి ఇప్పుడు మాట్లాడిన టిక్కు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి మన స్కూల్కి రావడం జరిగింది. వారందరికీ కూడా మన గ్రీన్ఫీల్డ్ రెడ్ క్రాస్ బ్లైండ్ చిల్డ్రన్ స్కూల్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్కూలు ప్రారంభం చేయడం అయితే దాదాపుగా 20 ఏళ్ళు అయిందండి. మన రెడ్ క్రాస్ దగ్గరకు వచ్చి ఒక 8 ఏళ్ళు అయింది రెడ్ క్రాస్ అప్పటి నుంచి. మొన్నటి సంవత్సరంలో 3 పిల్లలు ఇక్కడి నుంచి 10th క్లాస్ అయి వెళ్ళారు. ప్రతి సంవత్సరం కూడా 3 నుంచి 6, 5 అలా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు చాలామంది వీళ్ళందరూ కూడా డిగ్రీ తర్వాత బీఈడి అట్లా చదువుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మీరు ఇచ్చేటటువంటి స్మార్ట్ విజన్ క్లాసెస్ చాలా ఉపకరిస్తాయి. వాళ్ళ జీవితంలో ఒక మార్పుని కలగజేయడానికి ఖచ్చితంగా ఇవి ఉపయోగపడతాయని. బొల్లా శ్రీకాంత్ గారి నుంచి ఎవరైనా ఉన్నారా? మీరు ఎవరైనా విన్నారా? అందరూ విన్నారు కదా? అలాగే అవ్వాలనుకుంటున్నారా? ఆయన అంత డైనమిక్గా, ఎందుకంటే ఆయన కూడా ఎలా పుట్టాడు? టోటల్ బ్లైండ్గా నానా కష్టాలు పడి పుట్టాడు. తెలుసు కదా స్టోరీలో? చాలా ఇబ్బందులు పడ్డాడు. పుట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇలాంటి పిల్లల్ని ఫ్యూచర్లో పెంచలేమని చెప్పి వాడిని చంపేద్దాం అనుకుంటారు. అలాంటి స్టేజ్ నుంచి తల్లికి ఎప్పుడైనా బిడ్డ భారం కాదు కాబట్టి అలాంటి పిల్లల్ని వెంటనే చేర తీసుకొని ఆ పిల్లల్ని చదివించాలనుకున్నారు. తను ఫస్ట్ టైము సైన్సెస్ గ్రూప్ తీసుకోవడానికి అబ్జెక్ట్ చేశారు. తెలుసా పాయింట్ అది? సో అలాంటి దాని నుంచి సాధించుకున్నాడు. చాలామంది అనుకున్నారు ప్రతి వాళ్ళు విజువల్లీ ఛాలెంజ్ పీపుల్ అంటే సమాజం ఎప్పుడు కూడా అన్ని తక్కువగా చేసి చూడటము, ముందే ఊహించుకుంటారు అనమాట, వీళ్ళకి పనికిరాదు అనుకుని. కారణం ఏంటంటే 70% మన యొక్క స్కిల్స్, అందరూ జాగ్రత్తగానండి, 70% మన యొక్క స్కిల్స్ ఏదైనా ఉన్నదనంటే మనకున్న పంచేంద్రియాల్లో కళ్ళు ద్వారానే మనకి 70% స్కిల్స్ డెవలప్ అవుతాయి. మిగతా 30% మన స్పర్శ మూలంగా, చెవి వినడం మూలంగా, టచ్ మూలంగా, వీటి మూలంగా మనం నేర్చుకుంటాం, తెలుసుకుంటాం అన్నీ. కానీ 70% మనం విజన్ మూలంగానే తెలుసుకుంటాం. ఈ విజన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. మన దేశానికి చెందిన త్రివిధ దళాలు దేశ రక్షణకు నిరంతరం కృషి చేస్తాయని ఆర్మీ విశ్రాంత ఉద్యోగి ఎస్ నగేష్ పేర్కొన్నారు. రమణపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్గిల్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్ నగేష్ మాట్లాడుతూ కాశ్మీర్లోని కార్గిల్ పట్టణంలోకి పాకిస్తాన్ సైన్యం చొరబడటంతో మన దేశానికి చెందిన సైన్యం వాయుసేన సహకారంతో 83 రోజుల పాటు పోరాడి జూలై 26న తిరిగి స్వాధీనం చేసుకోవడంతో కార్గిల్ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. మాజీ సైనికోద్యోగి ఎస్ రామారావు మాట్లాడుతూ కార్గిల్ పర్వతంపై అధిక మంచు ఉన్న సమయంలో పాకిస్తాన్ సైనికులు మన సరిహద్దును ఆక్రమించారని అన్నారు. అటువంటి గడ్డకట్టిన చెల్లో కూడా మన సైనికులు విరోచితంగా పోరాడి కార్గిల్ను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ సందర్భంగా అడవల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో త్రివిధ దళాలకు చెందిన మాజీ సైనికోద్యోగులు ఎస్ నగేష్, ఎస్ రామారావు, సిఆర్ఎస్ ప్రసాద్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కర్ణాసుల సత్యనారాయణ, జి కృష్ణమోహన్, గల్లా సుబ్బారావు, ఇండుగల ప్రసాద్ నాయుడు, రాజా, వెంకటేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం అంటే మన 1999లో మే నెలలో మనకి కార్గిల్ అంటే కాశ్మీర్లో ఒక పర్వత ప్రాంతాన్ని పాకిస్తాన్ సైనికులు ఆక్రమించడంతో మళ్ళీ జూలై 26న మళ్ళీ మనం
స్వాధీనం చేసుకున్నాడు. ఎంతో పోరాటం చేసి ఎంతోమంది సైనికులు ప్రాణత్యాగం చేయడం వలన మళ్ళీ ఆ యొక్క కార్గిల్ మళ్ళీ మన పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకోవడంతో అప్పటి నుంచి కూడా కార్గిల్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం గురించి మన ఆర్మీ విశ్రాంతి ఉద్యోగి అయిన శ్రీ నగేష్ గారు మాట. అయితే దాన్ని మొత్తానికి ఎలాగైతేనేమి కెప్టెన్ బత్రా అని ఒక ఆయన ఉన్నారు. ఆయనేమో నేను స్వాధీనం చేసుకుంటాను టైగర్ హిల్ దగ్గర ఉన్న ఫార్వర్డ్ పోస్టులని అని చెప్పి ఆయన వెళ్ళి 3 పోస్టులు స్వాధీనం చేసుకొని ఇంకా టైగర్ హిల్ పోస్టు మీద నేను భారతీయ జెండా నేను నిల్చోబెడతానని చెప్పి అక్కడికి వెళ్ళి దెబ్బలాడినప్పుడు అతని దగ్గర అమ్యునిషన్ అయిపోయింది. అంటే టోటల్ అయిపోయాయి. చేతితో దెబ్బలాడి 5 పాకిస్తాన్ సైనికుల్ని మట్టు పెట్టాడండి. 5 చేతితోనే చంపించాడు బానెట్తో. ఆ తర్వాత శత్రువులు బుల్లెట్స్కి గురయ్యి అసూలు బాసాడు అనమాట. ఆయనకి భారతదేశ ప్రభుత్వం కేంద్రీయ ప్రభుత్వం ఏంటంటే పరమవీర్ చక్ర అవార్డు ఇచ్చి సన్మానించింది. అయితే ఆ రోజు వాళ్ళు లొంగిపోయారు మనకి పాకిస్తాన్ వాళ్ళు. ఆ లొంగిపోవడం వల్లండి 26 జూలై 1999 జరిగిందన్నమాట. అంతకుముందు 2 నెలలు మనం యుద్ధం చేశాం. యాక్చువల్గా అప్పుడు అక్కడ వింటర్ టైంలో ఎవరో కూడా అక్కడ ఉండకూడదు. మన వాళ్ళు వెనక్కి వచ్చేసారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. ఇదే అదునుగా తీసుకొని వాళ్ళు కొంతమంది సైన్యానికి ఉగ్రవాదుల రూపంలో వేషాలు వేసి ఉగ్రవాదులు అటాక్ చేసినట్టుగా పెట్టి వాళ్ళని ఆ పోస్ట్ ఆక్యుపై చేసి పైనుంచి వాళ్ళు కాల్పులు జరగడం మొదలుపెట్టారు. మనం కింద ఉన్నాం, వాళ్ళు పైన ఉన్నారు. సో మన వాళ్ళకి ఈ కాల్పడం చాలా కష్టమైపోయింది. అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని ఉపయోగించి వాళ్ళ యొక్క పోస్టులన్నీ ఇచ్చేసుకుంటా అలాగే మొత్తానికి ఒక 40 రోజుల పాటు జరిగిన వారిలో మన సైన్యం 527 మంది మన సైన్యం చనిపోయారు. అందులో మోస్ట్ ఆఫ్ ది 1:19 చొప్పున ఆఫీసర్స్ చనిపోయారు. వీళ్ళందరికీ కూడా మనం ఒక విధంగా మనం ఇది తెలుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్న మన అడపాల రత్నప్రసాద్కి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన్ని కూడా అభినందిస్తాం. చిన్నతనంలో తాము విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలలో తాము పెరిగి పెద్దవాళ్లుగా ప్రయోజకులుగా మారిన తర్వాత తమ భవిష్యత్తుకు బాట వేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన పాఠశాల రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో పాఠశాల పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. అందులో భాగంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ నోట్ పుస్తకాలు, పెన్లను వారు పంపిణీ చేశారు. ఆనందభారతి రాజీవ్ గాంధీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల 94-95 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా 94-95 ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్గా ఏర్పడి సుమారు 10 లక్షల రూపాయలు మూల నిధిగా సమకూర్చుకుని 10,000 మంది విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తాము చదువుకున్న ఆనందభారతి రాజీవ్ గాంధీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తమ అసోసియేషన్ ద్వారా పేద విద్యార్థులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎస్విఎన్ రాజు మాట్లాడుతూ ఈ పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల సంక్షేమానికి 94-95 ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అందిస్తున్న సహాయ సహకారాలు అభినందనీయమన్నారు. అసోసియేషన్ సభ్యులు ఈవీవి సత్యనారాయణ, నేదనూరి ఉమామహేశ్వరరావు, గురుప్రసాద్, ఈత శ్రీనివాస్, వేమనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2017 నుంచి ఆనందభారతి పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేసుకుని మా స్నేహితులు అందరం కలిపి మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే కోవిడ్ టైంలో కూడా వివిధ ప్రాంతాల్లోని కాయగూరలు పంచిపెట్టడం, అవసరమైన వారికి బ్లడ్ డొనేషన్ చేయడం కానీ వివిధ కార్యక్రమాలు మా సొసైటీ తరఫున మేము చేస్తున్నాము. దీనికి ఓల్డ్ ఏజ్ హోమ్స్కి బట్టల పంపిణీ కానీ అలాగే పళ్ళు పంచిపెట్టడం కానీ దుప్పట్లు పంచిపెట్టడం ఇవన్నీ కూడా మా సొసైటీ తరఫున మేము సహాయం చేయడానికి మాకు సహకరిస్తున్న మా మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాకు సహకరిస్తున్న ప్రధానోపాధ్యాయులు రాజుగారికి కూడా ధన్యవాదాలు తెలుపు. 8 సంవత్సరాలు బట్టి పుస్తకాల డిస్ట్రిబ్యూషను, పెన్స్, అలాగే మా అధ్యాపకులకి రిటైర్మెంట్ టైంలోని వారికి రిటైర్మెంట్ ఫంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆనందభారతి స్కూలే కాకుండా మిగతా మున్సిపల్ స్కూల్లో ఉన్న కాకినాడలో ఉన్న మిగతా స్కూల్ విద్యార్థులకు కూడా పుస్తకాల పంపిణీ అనేది జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం ఒక 8 నుంచి 10 లక్షల రూపాయలు ఫండ్ రేస్ చేసుకొని వివిధ సేవా కార్యక్రమాలను మేము చేయడం జరుగుతుంది. దీనికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, అలాగే కాకినాడ చుట్టుపక్కల వివిధ ప్రాంతాల్లో, వివిధ జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
మేము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆనంద భారతి స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు రాజుగారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాతలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రాయవరపు సత్యభామ సేవా సంఘం చైర్మన్ డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ దుమ్ములపేటలో శివశక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో కుస్మా హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమానికి శివశక్తి మహిళా సంఘం అధ్యక్షురాలు వంక వరలక్ష్మి అధ్యక్షత వహించగా డాక్టర్ రాయవరపు సత్యభామ, డాక్టర్ అభిలాష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యభామ, డాక్టర్ అభిలాష్ మాట్లాడుతూ దాతలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగపరచుకోవాలన్నారు. అనంతరం డాక్టర్ అభిలాష్ రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు డాక్టర్ రాయవరపు సత్యభామ, డాక్టర్ అభిలాష్లను శివశక్తి మహిళా సంఘం అధ్యక్షురాలు వంక వరలక్ష్మి, అనిత, శివ, బాబీలు శాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘ నాయకులు హైమావతి, చిల్లాలక్ష్మి, స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. మాది కుస్మా హాస్పిటల్స్ ఫ్రమ్ రైల్వే స్టేషన్ దగ్గర ఇవాళ మేము శివగారి క్లినిక్లో డైరీ ఫార్మ్ సత్యం దగ్గర మెడికల్ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ కూడా ఇవాళ ఉచితంగా మందులు పంపిణీ చేయడం అన్ని చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా జరుగుతుంది శివగారి దాంట్లో. ఇక్కడ మేము రోజు కూడా ఇక్కడ సాయంత్రం 5 గంటలకి 7 గంటల వరకు కూడా హాస్పిటల్ తరఫున డాక్టర్స్ వచ్చి ఇక్కడ వైద్యం చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరూ వచ్చి ఈ హాస్పిటల్ సర్వీసెస్ అవైల్ చేసుకోవడం కోరుకుంటున్నాం. చెప్పాలంటే చాలా వరకు కాకినాడలో డయేరియా కానీ, టైఫాయిడ్ కానీ, అదే చాలా ప్రజలు చాలా వరకు వచ్చినాయి. అంతవరకు అలాంటి టైంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ చాలా ఉపయోగం చెప్పాలి. మా యొక్క వరలక్ష్మి, మన కోడలు, అక్కడ మన అబ్బాయి, డాక్టర్ గారు వీరందరూ ఒక మంచి ఆలోచనతో మెడికల్ క్యాంప్ ఏర్పడడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల స్వచ్ఛంద సేవా సంస్థ చాలా మంచి ఆలోచన ఇది. మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఎప్పుడు అందిస్తాము. కాకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆరోగ్యమైనటువంటి ఒక క్యాంప్ అని చెప్పాలి. డాక్టర్లందరికీ కూడా మేము అభినందన తెలియజేసుకుంటూ, మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, మంచి సర్వీస్ని అందించాలని కోరుకుంటూ, అలాగే ప్రజలందరూ కూడా ఈ యొక్క సర్వీస్ని తీసుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గర్భిణీలకు ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు వంటి పోషక పదార్థాలు అవసరమని, ఆ దిశగా కాకినాడ రోటరీ క్లబ్ పౌష్టికాహారం అందించడం అభినందనీయమని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రమణపేట ఏపీఐఐసీ కాలనీ అంగన్వాడీ కేంద్రాల్లో రోటరీ గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గర్భిణీలు సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో తక్కువ బరువుతో శిశువులు జన్మిస్తున్నారన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. గర్భిణీలు సీరియల్స్ చూడకుండా హాస్య సన్నివేశాలను చూస్తూ మంచి పుస్తకాలను చదవటం వలన పుట్టబోయే బిడ్డ కూడా మంచి లక్షణాలతో పుడతాడని డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ రోటరీ క్లబ్ గవర్నర్ వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులైన పి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిడిపిఓ వై లక్ష్మి, సూపర్వైజర్ బి మార్తమ్మ, రోటరీ మాజీ గవర్నర్ లక్కరాజు సత్యనారాయణ టిక్కు, కార్యదర్శి వివి సత్యనారాయణ, సభ్యులు వరప్రసాద్, సిహెచ్ మూర్తి, ఎస్కే అహ్మద్, నామాన రమేష్, జి కృష్ణమోహన్, ఎంపీటీసీ మాజీ సభ్యులు రాయుడు అనిల్, కేవీపీ బాలాజీ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ టైంలో అన్ని భాగాలు తయారవుతాయి. చివరి 3 నెలలు అన్ని భాగాలు ముదురుతాయి, ఒకదానికొకదాని అనుసంధానం అవుతాయి. ఎప్పుడైతే అనుసంధానం అవడం అంటే ఏంటంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఊపిరి తీసుకుంటుందా? తీసుకోదా? తీసుకుంటుందా? తీసుకుని చచ్చిపోదా మా లోపల? తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఊపిరి తీసుకోదు. ఎందుకోసం అంటే ఆ ఊపిరి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఒడ్డుల ద్వారా ప్లసంటా మాయ అంట. అందుకే మాయ అంటాం. ఇక్కడ మనం బయట ఉన్నప్పుడు ఒక 3 నిమిషాలు ముక్కు మూసుకోవడం భరించలేము. 1 నిమిషం మనం ఊపిరి భరించలేకపోతాం. అలాంటి 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఊపిరి తీసుకోకుండా ఊపిరి అంతా బొడ్డు ద్వారానే జరిగి ఆ ఊపిరితిత్తులంతా కూడా ఉమ్మనీరుతో పూర్తిగా నిండి సాలిడ్గా ఉంటాయి ఊపిరితిత్తులు. చివరి నెలలకు వస్తున్న కొద్ది ఊపిరితిత్తులు స్పాంజ్లా తయారవుతారు. ఇప్పుడు నేను మీరు మాట్లాడుతున్నాను కదా, నా మాట మీరు వింటున్నారు. మీరు మిమ్మల్ని నాకన్నా చూస్తున్నారు కాబట్టి నేను మీకు అనుసంధానం అయ్యాను. మీరు ఊపిరి తీసుకుంటున్నారా, తీసుకోవట్లేదా? ఇటువంటి మనకు అండగా ఉన్నారంటే సంక్షేమ పథకాలు మీకు అందుతాయనేసి మనం ఆశించాలి. ఎందుకంటే మనం వచ్చి ఇవన్నీ పరీక్షలు చూస్తే మీకు కూడా ఏదో హెల్ప్ చేయాలని బాగుంటుంది అన్నమాట. అంటే ఈరోజు మన గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా మన రావణపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రం రావడం వచ్చింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత చేసిన మన లైన్స్ మన ప్రెసిడెంట్ గారైన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారైన ఈశ్వరని మాట అందుకు. అందరికీ నమస్కారం అండి.
ఈ సభకి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. చాలా తక్కువ సమయంలో మిమ్మల్ని పిలిచడం జరిగింది. సో ఈరోజు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ 3020 డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు వచ్చున్నారు. సో ఆయన చేతుల మీదుగా మీకు న్యూట్రిషన్ కిట్స్ వితరణ జరుగుతుందండి. సో ఐ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్. కాకినాడ పిఠాపురం రోడ్ భవానీ కాస్టింగ్ వద్ద గల శ్రీ దుర్గాదేవి ఆలయంలో శుక్రవారం శ్రీ దుర్గాదేవి అమ్మవారి శాకంబరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామం ఏపీఐసి కాలనీ వద్ద గల శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం పురస్కరించుకుని శ్రీ దుర్గాదేవి అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషంగా అలంకరించారు. కార్యక్రమంలో రమణపేట మాజీ సర్పంచ్ అడపాల రత్నప్రసాద్, ఆధ్యాత్మికవేత్త గళ్లా సుబ్బారావు, గోపరాజు, కృష్ణమోహన్, రెడ్నం రాజాలు పాల్గొని అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా గళ్లా సుబ్బారావు, కృష్ణమోహన్, అడబాల రత్నప్రసాదులు మాట్లాడుతూ అమ్మవారు మహాశాకంబరి రూపంలో అమ్మవారిని దర్శిస్తే పుణ్యప్రాప్తి లభిస్తుందన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా శాకంబరి అలంకరణ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి వెంకటరమణ దేవి భక్తులు పాల్గొన్నారు. ప్రజలందరూ పచ్చగా ఉండాలని ఈ ఆషాఢ మాసంలో ఈ కాయగూరలు శాకంబర అలంకరణ అందరూ ఈ అమ్మవారికి చేయించున్నారు. అందుచేత ప్రజలందరూ ఆయురారోగ్యాలు కలిగేసి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండి ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు అన్నీ కలిగేయాలని మా అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నాను. వాళ్ళు చల్లగా ఉండాలా, వాళ్ళు కోరికలు నెరవేర్చాలా, పిఠాపురం రోడ్లో ఉన్నానని నిరూపించుకొని వాళ్ళు అమ్మ పద్మాలు కొలిసేలాగా నేను ఈ అమ్మవారిని కొలుస్తున్నాను. ఈ కొలిసిన దాని మీద నన్ను ఆయురారోగ్యాలు కలిగేయాలని నేను ప్రార్థించుకుంటున్నాను. ఇది పిఠాపురం రోడ్డు భవానీ కాస్టింగ్ ఎదురుగుంట శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయం. అందరూ చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి పూజించి వేడుకుంటే ఆ అమ్మ శాకంబరిగా మరి పంటలు లేకుండా అనేక బాధలు పడుతున్నారు. ఆ శాఖ అంటే శాఖములు అంటే కూరగాయలు, ఆకులు, అలవలు అన్నీ కూడా వాటితో ఆ జనాన్ని చాలా కాలం పోషించింది. ఆ తర్వాత వర్షాలు కురవడం వల్ల లోకం సుభిక్షమైంది. అందువలన అమ్మవారికి శాకంబరి మాతగా పేరు వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఆది పరాశక్తి ఆ అమ్మవారి ఆలయాల్లో ఈ శాకంబరి ఉత్సవం జరుగుతుంది. మరి ఈ రోజున కూడా మనం ఇక్కడ సంతోషంగా అడవాల ట్రస్ట్ వారి చేత ఈ కార్యక్రమం నిర్వహించబడింది. మరి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు సదా లభించాలని, మరి ఎంతో ఇంతకాలం చాలా బాధల్లో ఉన్న రాష్ట్రం మరి ముందుకు తీసుకెళ్లాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఆషాఢ మాసం పాడ్యమి నుండి మరి అన్ని అమ్మవారి దేవాలయాల్లో కూడా శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని బాగుంటుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా మరి శాకంబరి అవతారం ఉన్న దుర్గమ్మతను దర్శించి పునీతులు కావాలని సందర్భంగా పాల్గొంటారు. సాంప్రదాయంలో అంటే వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ రోగ నిరోధక శక్తి పెరగడానికి కారణం ఏంటి, ఇవన్నీ తినడం వల్ల ఉపయోగాలు ఏంటి చూడండి. గ్రీనరీస్ తినాలి, ఈ వెజిటబుల్ తినడం వల్ల మినరల్స్, క్యాలరీస్, విటమిన్స్, ఆ తర్వాత ఇమ్యూనిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ప్రత్యేకంగా కూరగాయలు తినాలని ఉద్దేశంతో హిందూ మార్గంలో ఎప్పుడు కూడా హిందూ ధర్మంలో ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా మెడికేటెడ్గానే ఉంటుంది. అంటే అవి ఆధ్యాత్మికత ప్రాముఖ్యంగా హెల్త్ గ్రౌండ్స్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ గ్రౌండ్స్లో ఆధారంగా చేసుకునే ఈరోజు అందరికీ వీటి యొక్క ప్రాముఖ్యత తెలియపరచడం కోసం మాత్రం ఈ కూరగాయలన్నిటితో అలంకరించడం, అనంతరం ఆ కూరగాయలు అందరూ తీసుకుని విశేషంగా స్వీకరించి తిండి ప్రసాదంగా భావించి ఆరోగ్యాన్ని పొందడం అనేది అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అందరూ గమనించవలసింది ఏంటంటే ప్రతి దాంట్లో కూడా కెమికల్స్ వేసేస్తున్నారు. అందువల్ల అలా కెమికల్ లేకుండా మన ఇంట్లో మీరు పండించుకునే ఇంటి పంటలు, మిర్చి పంటలు వచ్చి అలాంటివి అనుసరించండి. తద్వారా మీకు మంచి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. అందువల్ల కూడా దేశం చాలా సురక్షితంగా ఉంటుంది. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో యూడీసీగా విధులు నిర్వహిస్తున్న కాండ్రేగుల రాధాకృష్ణ అదృశ్యానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, రాధాకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఇంద్రపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఇంద్రపాలెం గ్రామం నుండి గ్రామస్తులు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, డిఎంఎన్ హెచ్ఓ నరసింహ నాయకులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాధాకృష్ణ అదృశ్యానికి కారకులైన వేధింపులకు గురి చేసిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆఫీసులో పనిచేస్తున్న కాండ్రేగుల రాధాకృష్ణ గారు గత మంగళవారం నుంచి కనబట్టలేదు. ఆయన చెప్పులు, సెల్ ఫోను, పర్సు, బండి కూడా యానం బ్రిడ్జి మీద వదిలేసి ఆయన అదృశ్యమయ్యారు. ఆయన్ని ఏం జరిగిందని తెలుసుకుంటే వైద్య ఆరోగ్య శాఖలో వేధింపుల కారణంగా ఆయన నదిలో దూకేసినట్టు తెలుస్తుంది.
ఎవరైతే వేధింపులకు గురి చేశారో ఆ అధికారుల్ని విధుల నుంచి వైదొలిగేలాగా అధికారులు చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఆ కుటుంబానికి న్యాయం జరపాలని ఇంద్రపాలెం గ్రామ ప్రజల తరపున ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతోంది. కలెక్టర్ గారు ఉద్యోగ సంఘాలు కోరిన మీదట ఆయన పైన ఉన్న ఇమ్మీడియట్ ఆఫీసర్ ఎవరైతే మెడికల్ ఆఫీసర్ ఉన్నారో ఆమెని బదిలీ చేశారు. గ్రామ ప్రజలు కోరేది ఏంటంటే బదిలీ కాదు, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసిన తర్వాత విచారణ చేయాలి. కలెక్టర్ గారు కూడా డిఆర్డీఏ పీడీ గారిని ఈ సంఘటన మొత్తం మీద విచారణ నియమించారు. అభినందనమే. విచారణ సమగ్రంగా జరిపించడంతో పాటు ఆయన మీద వచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో విచారించిన పెద్దాపురం ఎడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ గారి మీద కూడా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. చివరికి ఏంటి, ఇటువంటి సంఘటనలు జరగకుండా నిజాయితీ అయిన ఉద్యోగుల్ని బతికే విధంగా, వారికి రక్షణ కల్పించే విధంగా కలెక్టర్ గారు ఒక కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది, విజిలెన్స్ ఉంటుంది, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది. వీరందరూ కూడా నిజాయితీ పరులైన ఉద్యోగుల్ని కాపాడడం కోసం ముందుకు రావాలా. రాధాకృష్ణ గారికి జరిగిన అన్యాయం ఇంకొకటి జరగకూడదు. రాధాకృష్ణ గారి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామ ప్రజల తరపున ఉన్నతాధికారులు విజ్ఞప్తి. ఇంద్రపాలెం నివసిస్తున్న కాండ్రేగల రాధాకృష్ణ అనే వ్యక్తి గత 3 రోజుల నుంచి అదృశ్యమైనాడు. అయితే ఆయన్ని యానం వంతెన మీద ఆయన జోళ్ళు, బండి, పర్సు అన్నీ అక్కడ వదలడంతో ఆయన ఏమయ్యాడో తెలియక ఇంద్రపాలెం ప్రజలు, వారి కుటుంబ సభ్యులు తగవేకపడుతున్నారు. అందుకనే నేను కలెక్టర్ గారు ఆయన్ని వెంటనే వెతికించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఆయన్ని ఉద్యోగంలో వేధించిన అధికారుల్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం. పిఠాపురం పట్టణం శివదుర్గ థియేటర్ ఎదురుగా ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లోని ఒక బైక్ మెకానిక్ షాప్ లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పిఠాపురం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన ఈ ప్రమాదంలో బైకులతో పాటు షెడ్లో ఉన్న సామాన్లన్నీ పూర్తిగా కాలిపోయాయి. పిఠాపురం మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వచ్చి కరీంను పరామర్శించారు. మొత్తంగా 2 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు మెకానిక్ షెడ్ యజమాని కరీం తెలిపారు. ఈ షాపే తనకు జీవనాధారమని, తమ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తనను ఆదుకోవాలని కరీం అసోసియేషన్ నాయకులు వేడుకుంటున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే యాసిన్, కార్యదర్శి పఠాన్ ఖాన్, నాయకులు ఉప్పాడ శ్రీను, రాజా, బాబురావు, రాజు, పి అప్పన్న, పొన్నాడ నాగేశ్వరరావు, తాటిచెర్ల మధుబాబు, పి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పైరు కొట్టిగా చేపలు చెప్పి 2 బళ్ళు 5 బళ్ళు కాలిపోతాయి, పైరు ఆపారండి. అప్పటికి నేను ముందు కూడా చాలాసార్లు కంప్లైంట్ పెట్టానండి. అలా వాటర్ లీక్ అయిపోతుంది, పైన షాపులు రాళ్ళు పడిపోతున్నాయి, మీద పడితే చచ్చిపోతా పిల్లలు అది వర్క్ చేస్తున్నారు, కుర్రోళ్ళు ఏమైనా డ్యామేజ్ అవుతున్నాయి పెట్టుకోవాలా అని చెప్పి కంప్లైంట్ పెట్టినా అది పట్టించుకోలేదు. నాకు అద్దె మామూలుగా అద్దె కడేస్తున్నాను, ఇక్కడ ఉన్న సభ్యులకి అద్దె కడేస్తున్నాను, కానీ నేను మాత్రం ఏ పని చేయలేదు ఇప్పుడు దాకా. ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను నేను, అతను మా మీద వారం లీక్ అవుతుంది చూడడం చెప్తూ ఉన్నాను, పైన యాక్షన్ తీసుకోలేదు. దానివల్ల కరెంటు షార్టేజ్ అయ్యి నా బళ్ళు షాప్లో కొన్ని సామాన్లన్నీ కాలిపోయాయి. దగ్గర 2 లక్షల పైనే మెటీరియల్తో సహా అన్నీ కలిపి నాకు నష్టం జరిగిందండి. అది దీనివల్ల మా సభ్యులతో అంతా తీసి న్యాయం చేయాలని కోరుకున్నాను అన్నమాట. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ భవానీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయం ప్రాంగణంలో గల శ్రీ వాకయ్యకార మండపంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆశీస్సులతో అమెరికాకు చెందిన అద్దంకి సిస్టర్స్ నిఖిత, ఇషితల సంగీత కచేరీ అరంగేట్ర కార్యక్రమం ఈ నెల 27వ తేదీ శనివారం సాయంత్రం 6:30 నిర్వహిస్తున్నట్లు పెద్దాడ సూర్యకుమార్ తెలిపారు. ఉన్నటువంటి శ్రీ వాకయ్యకార మండపంలో 27/7/2024 శనివారం సాయంత్రం 6:30 గంటలకు గాత్ర సంగీత కచేరీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆశీస్సులతో అద్దంకి సిస్టర్స్ నిఖిత, ఇషిత USA వారి గాత్ర కచేరీ జరుగుతుంది. మొట్టమొదటిసారిగా అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఇండియాలో కచేరీ చేయాలి, ఆరంగేట్రం ఇక్కడ చేద్దామని చెప్పి వారు వచ్చారు. ఆ కార్యక్రమాన్ని రేపు శనివారం అంటే రేపే 6:30 గంటలకి ప్రారంభమవుతుంది, 8 గంటలకు పూర్తవుతుంది. కాబట్టి అందరూ సంగీతం వచ్చిన వారు, సంగీత విద్వాంసులు అందరూ కూడా వచ్చి ఆ చిరంజీవిని ఆశీర్వదించి కచేరీని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. ఉత్తరాది మఠపూర్వ యతివరేణ్యులు మహిమాన్వితులు శ్రీ సత్యజ్ఞాన తీర్థ స్వామీజీ జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రి ఉత్తరాది మఠాధిపతి సుధా పండితులు విజయ సింహాచార ఆధ్వర్యంలో
విశేష కార్యక్రమాలు జరిగాయి. తొలుత గురువులు మూల బృందావనానికి క్షీరాభిషేకంతో పాటు పుష్పాలంకరణ చేశారు. శ్రీ సత్యాధీశ స్వామీజీచే మూల బృందావనానికి కూడా పుష్పాలంకరణ చేశారు. ప్రతి ఒక్కరు గురువుల చరిత్రను తెలుసుకోవడం ద్వారా వారి మహిమలతో పాటు వారు చేసిన విశేష కృషిని అవగాహన చేసుకోవడానికి వీలుంటుందని విజయ సింహాచార్ అన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మడ అడవులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవ సభలో వక్తల ఉద్ఘాటన. సమాజ సేవలో రొటేరియన్లు ఎల్లప్పుడూ ముందుంటారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు కితాబు. ఇంద్రపాలెం శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారికి శాకంబరి అలంకరణ, దర్శించి తరించిన భక్తజనులు. పిఠాపురం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో క్షేత్ర ప్రసిద్ధి చెందిన దేవతామూర్తుల ప్రతిమలను ఏర్పాటు చేయాలి. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, జనసేన పుర ప్రముఖుల విజ్ఞప్తి. That's all for now. This is Sona. For more local updates, keep watching KC. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.